ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటిదో తెలుసా? చికెన్ గ్రేవీ. చాలామంది బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి గ్రేవీ మనం షాప్లో కర్రీ పాయింట్లో పోతే 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్నాయి కర్రీ సింగల్. కాబట్టి అదే 100 రూపాయలు చికెన్ పెట్టుకొని మనము గ్రేవీ ఎక్కువతో చికెన్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. సాల్ట్ వేసుకొని చికెన్ కడుక్కుని పక్కన పెట్టుకున్నాక టమాటా, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి ఒకసారి మిక్స్ పట్టేసుకున్నాం, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి మనకి. ముందు చికెన్ ప్రిపరేషన్ కర్రీ కోసం ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది 3 స్పూన్స్, ఎందుకంటే గ్రేవీ అనేది ఎక్కువ రావాలి కాబట్టి. ఇంతకుముందుకి అన్నీ మనం టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి అని పెట్టుకున్నా అవి ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి కదా. మిక్స్ పెట్టుకుని మొత్తం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాం, మొత్తం కలుపుకున్నాం. 5 మినిట్స్ ఆగితే ఆయిల్ అని తేలుతుంది పైకి మొత్తం. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని ఆయిల్ అంతా తేలుతుంది పైన మొత్తం నుజ్జు రోజు ఇట్లా అయినట్టు గ్రేవీ టైప్లో. దీంట్లో కొంచెం అల్లం వేసుకున్నాం తగ్గట్టు, దీనికి తగ్గట్టు పసుపు చిటికెడు, సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. బాగా మిక్స్ చేసినాక మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఆయిల్ అనేది వెళ్తుంది. ఒక 2 మినిట్స్ చికెన్ వేసుకుని 5 మినిట్స్ 2 మినిట్స్ అక్కడ చికెన్ వేసుకుని ఒకసారి మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కలమాక వేసుకున్నామండి. కలమాక వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం ఉన్న మీద. ఇప్పుడు దీని తగ్గట్టు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మొత్తం కొంచెం చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకుని ఒకసారి. ఇది ఆయిల్ అయితే వేలింది చూడండి. ఒకసారి మిక్స్ చేసుకొని పెరుగు దీనికి సరిపడా వేసుకుని చూడండి. ఓకే, పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుందాం ఒకసారి. సరే, మిక్స్ చేసుకొని నేను మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు మన వేడి చికెన్ కర్రీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్, చూడవచ్చు. ఒకసారి సర్వ్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ వేడి చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది గ్రేవీతోని.